ప్రకాశం జిల్లా సంతనూతలపాడు వైసీపీ అభ్యర్థి సుధాకర్ బాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నాగులుప్పలపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఆయన రోడ్ షో నిర్వహించారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సంతనూతలపాడు నియోజకవర్గంలో తాగు, సాగునీటి సమస్యలు పరిష్కరిస్తామని సుధాకర్ బాబు ప్రజలకు హామీ ఇచ్చారు. సంతనూతలపాడు వైసీపీ అభ్యర్థి సుధాకర్ బాబుతో మా ప్రతినిధి వెంకట్రావు ఫేస్ టు ఫేస్. సంతనూతలపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీజేఆర్ సుధాకర్ బాబు ఎన్నికల ప్రచారంలో స్పీడ్ పెంచారు. ఇప్పటికే నియోజకవర్గంలో ఉన్న అన్ని మండలాల్లో పర్యటన పూర్తి చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో పూర్తి స్థాయిలో గ్రామాల్లో పర్యటనలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి సుధాకర్ బాబు గారు ఉన్నారు. సార్, మీరు చెప్పండి, నామినేషన్ వేసిన కాడి నుంచి ఎలక్షన్ ప్రచారంలో బిజీగా ఉన్నారు, ఎలా ఉంది రెస్పాన్స్? అద్భుతంగా ఉందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించడం ఖాయం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు తన సొంత బిడ్డలాగా ఆయనకి ముఖ్యమంత్రిగా ఒక అవకాశం ఇవ్వాలనే ఒక తీర్మానానికి వచ్చేశారు. అది గ్రామాల్లో స్పష్టంగా కనపడుతుంది. రైతులు, మహిళలు, విద్యార్థులు, యువకులు, ఈ 4 సెక్షన్స్ పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోనే, వారి పరిపాలనలోనే న్యాయం జరుగుతుందని పరిపూర్ణంగా విశ్వసిస్తున్నారు. అందుకే ఈ రోడ్ల మీద, ఈ మండుటెండల్లో ఇంతమంది జనం ఈ పార్టీ పట్ల చూపించే ఆదరణ చూస్తుంటే ఒక్కొక్కసారి మాకు భయం వేస్తుంది. ఇంత ప్రేమని, ఇంత అభిమానాన్ని రేపు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మళ్ళీ మేము పరిపాలించే సమయంలో ఈ ఆకాంక్షలన్నీ తీర్చడానికి ఆ 5 సంవత్సరాల సమయం సరిపోదేమో, 20 సంవత్సరాలు అయితే కానీ మా నమ్ముకున్న ప్రజలకు పూర్తి స్థాయిలో న్యాయం జరిపించడం కోసం మేము ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని తీర్మానానికి వచ్చాం. అంటే ప్రధానంగా ఇక్కడ ఉన్న సమస్యలు మీ దృష్టికి ఎన్నికల ప్రచారంలో జనం మిమ్మల్ని ఏం కావాలని కోరుకుంటున్నారు? మాకు సంతనూతలపాడు పూర్తి స్థాయిలో వ్యవసాయ ఆధారిత నియోజకవర్గం. 90% మంది ప్రజలు రైతులు, రైతు కూలీలు 90% మంది ఉంటారు. వాళ్లకు కావాల్సిన సాగునీరు కోసం అలనాడు వైఎస్ఆర్ గారు గుళ్ళకమ్మ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఈ 2 మండలాలకు, మద్దిపాడు, నాగులపాడు మండలాలకు, రామతీర్థం డ్యామ్ నిర్మాణాన్ని చేమకుర్తి మరియు ఎస్ఎన్పాడు మండలాలకు సస్యశ్యామలం చేయాలనే ఒక ఆకాంక్షతో వారు చేసిన పని ఈ రోజున 4 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ దానిని నిర్వీర్యం చేసేసింది. గుళ్ళకమ్మ నుంచి, రామతీర్థం నుంచి ఎక్కడికో వేరే నియోజకవర్గాలకు నీళ్లు దొంగతనంగా దొంగిలించుకుపోతున్నారు. ఈ విషయమై నేను గట్టిగా అనేక మార్లు నీటిపారుదల అధికారులను కలిశాను. వాళ్ళని ఒకసారి గట్టిగా కూడా వెళ్ళి గేట్లు డ్యామ్ ఎత్తుదామని ప్రయత్నం కూడా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. అయినా కానీ వీళ్ళ వైఖరిలో మార్పు రాలేదు. సాగునీరు సమస్య తీర్చకుండా సంతనూతలపాడులో అభివృద్ధి జరగటం అనేది చాలా కష్టమైనటువంటి పని. తాగునీరు లేదు, గ్రామాల్లో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది, పశుగ్రాసం లేదు, గేదెలకు నీళ్లు పట్టుకుందామన్నా నీళ్లు లేవు ప్రజలకు. కాబట్టి ఇది నా ముందున్న ప్రధానమైన కర్తవ్యాలు. సాగునీరు, తాగునీరును, అలాగనే మరి ముఖ్యంగా గిట్టుబాటు ధరలు. అరాకొరా నీళ్లతో అప్పుడప్పుడు పడే వర్షాలతో పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాక, సకాలంలో వర్షాలు పడక రైతాంగం అల్లల్లాడిపోతుంది. ఆ రైతాంగాన్ని ఆధారం చేసుకునే బ్రతికే రైతు కూలీలందరూ ఈరోజున అన్యాయం అయిపోయారని చెబుతున్నాం. అంటే సంతనూతలపాడు ప్రజెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిట్టింగ్ స్థానం. ఈ స్థానంలో పబ్లిక్ రెస్పాన్స్ ఎలా ఉంది? ఇప్పటికే 2 మాజీ ఎమ్మెల్యేలతో కలిసి మీరు పర్యటనలు చేస్తూ ఉన్నారు. సంతనూతలపాడు ఎప్పుడు కూడాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు సంతనూతలపాడు హెడ్ క్వార్టర్స్కి వస్తే 40 నుంచి 50 వేల మంది ప్రజలు వచ్చి వారికి బ్రహ్మరథం పట్టారు. ఉన్న జనాభా 2 లక్షలు అయితే మాకు పోయిన ఎన్నికల్లో 79,000 అనగా 80,000 ఓట్లతో మా సురేష్ అన్న ఎమ్మెల్యేగా గెలవటం. మరి ఈ రోజున ఇంచుమించుగా అదే స్థాయిలో ప్రజలు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారంటే రేపు పోలింగ్ బూతుల్లో చాలా గట్టిగా పోలింగ్ జరగబోతుంది. 1 సైడ్గా ఎలక్షన్ జరిగిద్ది. ఒక్క నియోజకవర్గంలోనే కాదు, 175 అసెంబ్లీలలో కూడా ఎన్నికలు రేపు 1 సైడ్ జరుగుతాయి, ప్రభంజనంలాగా జరుగుతాయి అని సెలవిస్తున్నాం. ఓకే సార్, ఇది ప్రధానంగా చూస్తే సంతనూతలపాడులో రేపు జరగబోయే ఎలక్షన్స్ 1 సైడ్ అని చెప్పని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టీజేఆర్ సుధాకర్ బాబు చెప్తున్నారు. ప్రజెంట్ సిట్టింగ్ స్థానంగా ఉన్న సంతనూతలపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలుస్తుందని చెప్పని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ నాగరాజ్తో వెంకట్రావు.